హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S23 అనే మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసుకొని నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ని మీకు తెలియజేస్తాను. అండ్ ముందుగా ఒక మాట, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మొబైల్ ఫోన్ ఆల్రెడీ అన్బాక్స్ చేసేసి యూస్ చేస్తున్న ఫోనే మళ్ళీ రీప్యాక్ చేసి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఏంటి అనేది చూపిద్దామని మళ్ళీ రీప్యాక్ చేసి ఈ వీడియోతో షూట్ చేస్తున్నాను. ఇంకేం మాత్రం నేర్చుకుని వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ యొక్క ఫిజికల్ ఓవ్యూ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. Galaxy S23 అని రాస్తుంది అండ్ సైడ్స్ Galaxy S23 అని రాస్తుంది. బాటమ్ సైడ్ మనకి 8GB 128GB అని రాస్తుంది. క్రీమ్ కలర్ అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ అని బ్రాండింగ్ అయితే కనబడుతుంది. టాప్ లో ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ అని రాసించారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 89,999 రూపీస్ అంటే 90,000 రూపాయల వరకు మనకి ఎంఆర్పీ ప్రైసింగ్ అయితే కనబడుతుంది. టాప్ అండ్ బాటమ్ సీల్స్ అయితే ఇచ్చారు. సీల్స్ బ్రేక్ చేసిన తర్వాత మెయిన్ హీరో ఆఫ్ ద షో సామ్సంగ్ S23 అయితే కనబడుతుంది. ఫోన్ని పక్కన పెట్టిన తర్వాత కంటెంట్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C to Type-C కేబుల్ ఒకటి వస్తుంది. అండ్ పేపర్ మాన్యువల్స్ కనబడుతుంది, రీజనల్ లాక్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ సంబంధించి. స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6.1 ఇంచ్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 1750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్షన్ పరంగా మాట్లాడుకుంటే కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టస్ 2 అయితే ఉపయోగించడం జరిగింది. ప్రాసెసర్ పరంగా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉపయోగించారు. 4nm బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ జనరేషన్ లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రైమరీ కెమెరాతో అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ను ఉపయోగించడం జరిగింది. ఫ్రంట్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 3900 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. వెయిట్ 168 గ్రామ్స్తో అయితే ఉంటుంది. సో ఇవి ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళినట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనబడుతుంది అండ్ సింగిల్ మోనో ఫ్లాష్తో వస్తుంది. అండ్ సైడ్స్ చూసుకున్నట్లయితే మనకి మెటల్ బాడీతో వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడుతుంది రైట్ సైడ్ అండ్ పవర్ బటన్ కనబడుతుంది. యాంటెనా బ్యాండ్ ఒకటి ఇచ్చారు. బాటంలో స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్ అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సేమ్ మెటల్ బాడీతో వస్తుంది, కాకపోతే ఏ పోర్ట్స్ అండ్ బటన్స్ లాంటివి ఏమీ లేవు. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యాంటెనా బ్యాండ్స్ కనబడుతున్నాయి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి స్పీకర్ గిల్ ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోయింది ఈసారి. అండ్ సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాను ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో S23 అయితే వస్తుంది. పవర్ ఆన్ చేసేద్దాం మొబైల్ ఫోన్ని. అండ్ ఇది బూట్ అయ్యే లోపల ఒకసారి మనం సైజ్ కంపారిజన్ చెక్ చేసుకుందాం. S23 పక్కన S23 అల్ట్రా పెడితే మీరు ఇక్కడ సైజ్ కంపారిజన్ చెక్ చేసుకోవచ్చు. 6.8 ఇంచ్ స్క్రీన్ ఉన్న S23 అల్ట్రా అండ్ 6.5 ఇంచ్ స్క్రీన్ ఉన్న 11 Pro Maxతో సైజ్ కంపారిజన్ చెక్ చేసుకోండి. ఐఫోన్లో మీరు మినీ సిరీస్ మీరు చెక్ చేసే ఉంటారు. సో సామ్సంగ్లో మనకి S23 సిరీస్ అలా అనమాట. ఈ S22, S23 ఇవన్నీ కాంపాక్ట్ సైజ్ 6.1 ఇంచ్ స్క్రీన్తో వస్తాయి. అండ్ ఈ S23 ప్లస్లో వన్ ఆఫ్ ద మంచి అప్గ్రేడ్ ఏంటి అంటే ఈ బ్రైట్నెస్ 1750 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా బ్రైట్నెస్ అని చెప్పని ఇంకొక ఫీచర్ కూడా వస్తుంది. ఈ ఫీచర్ యూస్ చేస్తే ఏ లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్లో ఉన్నా ఇంకొంచెం పీక్ బ్రైట్నెస్ అయితే ఇది ఎనేబుల్ చేస్తుంది. డే లైట్ కండిషన్లో కానివ్వండి, సన్లైట్ కండిషన్లో కానివ్వండి, ఆఫ్టర్నూన్ టైమ్స్ మీకు ఇది బాగా ఉపయోగపడవచ్చు. అండ్ అబౌట్ ఫోన్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకి 1UI వర్షన్ 5.1 అవుట్ ఆఫ్ ది బాక్స్తో, ఆండ్రాయిడ్ వర్షన్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో అయితే వస్తుంది. ఇది లేటెస్ట్ జనరేషన్స్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ UI అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో డెక్స్ మోడ్ కానివ్వండి, విండో షేర్ కానివ్వండి, NFC కానివ్వండి, ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ మనకి డాల్బీ అట్మోస్ అండ్ ఇందులో మనకి సెక్యూర్ ఫోల్డర్, నాయిస్ ప్రొటెక్షన్వి, సో ఈ ఫీచర్స్ అన్నీ మనకి కలగలుపుకొని వస్తాయి. ఎక్కడ మనకి S23 సిరీస్ మొత్తంలో ఉండే ఏ ఫీచర్స్ అయినా కానీ స్కిప్ అయ్యే అవకాశం ఉండదు. అన్ని ప్రీమియం ఫీచర్స్ని మనకి S23 ప్లస్లో కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఒక S Pen ఫీచర్ మాత్రమే అల్ట్రా సిరీస్లో ఉంటుంది. అండ్ మోషన్ స్మూత్నెస్ చూసుకున్నట్లయితే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 60 Hz to 120 Hz వరకు మనకి అడాప్టివ్లో అయితే వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చని విషయం ఏంటి అంటే ఈ బ్లోట్వేర్ అని చెప్పుకోవాలి. సామ్సంగ్ యాప్స్ కానివ్వండి, గూగుల్ యాప్స్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ యాప్స్ కానివ్వండి, ఈ యాప్స్తోనే సగం బ్లోట్వేర్ అంతా వీళ్ళు ఫిల్ చేసేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయంలో ఈ గేమ్స్ కానివ్వండి లేకపోతే యూస్ఫుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కస్టమర్కి ప్రీ ఇన్స్టాల్ చేసి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాం. సో సౌండ్ అవుట్పుట్ గమనించారు కదా, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ పరంగా మాత్రం మనకి ఎటువంటి నెగిటివ్ అయితే ఏమీ లేదు. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ కెమెరాలో ఫస్ట్ పోర్ట్రేట్ మోడ్ కనబడుతుంది. ఇందులో మనం 1x నుంచి 3x వరకు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అయితే అవుతూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫోటో మోడ్ కనబడుతుంది. ఫోటో మోడ్లో 0.6x వైడ్ యాంగిల్ నుంచి 1x అండ్ 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే మనం చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మాక్సిమం 30x వరకు జూమ్ చేసుకోవచ్చు. అల్ట్రా సిరీస్లో అయితే మనం 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ 3:4 ఆస్పెక్ట్ రేషియోలో 50 మెగాపిక్సెల్ యూస్ చేసి హై రెజల్యూషన్ ఇమేజెస్ని అయితే మనం
క్యాప్చర్ చేయొచ్చు దీంట్లో. క్వాలిటీ చూసుకున్నట్లయితే 4Kతో పాటు 8K 30 FPSలో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు S23ని యూస్ చేసి. మాక్సిమం S23 అల్ట్రాలో కూడా 8K 30 FPS వరకు మాత్రం మనం వీడియోస్ రికార్డ్ చేసుకోగలం. అండ్ 60 ఫ్రేమ్స్లో కావాలనుకుంటే 4K 60 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్లోకి వెళ్తే ఎక్స్పర్ట్ రా మోడ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, కాకపోతే డెడికేటెడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. S23 అల్ట్రాలో అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకర్లేదు. అండ్ ఇందులో 50 మెగాపిక్సెల్ యూస్ చేసి హై రెజల్యూషన్ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఎక్స్పర్ట్ రాలో. అండ్ ఆస్ట్రో ఫోటో లాంటి మోడ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. డ్యూరేషన్ ఒకటి సెలెక్ట్ చేసి ట్రైపాడ్ మీద పెడితే నైట్ టైం మీకు స్టార్స్ ఇలాంటివి మంచి మంచి షార్ట్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి హిస్టోగ్రామ్ ఫీచర్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ఎక్స్పోజర్స్, వీటికి కూడా మీరు ఎక్స్పోజర్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటూ మాన్యువల్లో కంటిన్యూస్లో షార్ట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్కి లేకపోతే వైడ్ యాంగిల్కి టెలిఫోటో లెన్స్కి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ప్రో మోడ్ సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడ్లో మీరు కావాలనుకుంటే మాన్యువల్గా ISO ఇలాంటివి మీరు పెట్టుకొని ఫోటోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ప్రో వీడియోలో మీరు ఎక్స్టర్నల్ మైక్స్ ఇలాంటివి కనెక్ట్ చేసి వీడియోస్ ఇలాంటి మీరు యూట్యూబర్స్ ఇలాంటి వ్లాగర్స్ అయితే మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో వీడియోలో 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసే క్యాపబిలిటీ అయితే ఈ ఫోన్కి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నైట్ మోడ్, ఫుడ్ మోడ్, పానోరామా, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అండ్ పోర్ట్రేట్ మోడ్. ఈ పోర్ట్రేట్ వీడియో మీకు వ్లాగర్స్ రికార్డ్ చేసుకునే వాళ్ళకి, సినిమాటిక్ వీడియోస్, సినిమాటిక్ షార్ట్స్ తీసే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ బొకేలో మీకు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్స్ వ్యూ, వ్లాగర్స్కి ఈ మోడ్ ఉపయోగపడుతుంది. బోత్ ఫ్రంట్ అండ్ కెమెరాస్ వేరే టైప్స్లో వేరే సీనరీస్లో అండ్ వేరే విధాలుగా అయితే వాడుకోవచ్చు. సైమిల్టేనియస్గా రెండు కెమెరాస్ వర్క్ అవుతాయి. అండ్ ఫేసింగ్ కెమెరా మోడ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి పోర్ట్రేట్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రేట్ మోడ్లో వైడ్ యాంగిల్ అండ్ నార్మల్కి సపోర్ట్ చేస్తుంది. మీరు గ్రూప్ ఫోటోస్ తీసుకునేటప్పుడు ఈ వైడ్ యాంగిల్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ ఫోటో మోడ్లో కూడా అంతే, వైడ్ యాంగిల్కి నార్మల్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. వీడియోస్ చూసుకున్నట్లయితే మాక్సిమం ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు స్మూత్గా అయితే వీడియోస్ రికార్డ్ చేస్తుంది. అండ్ ఎక్స్పర్ట్ రా, ప్రో మోడ్ ఇలాంటివి కూడా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి సపోర్ట్ చేస్తున్నాయి. ISO ఇలాంటివి మీరు బ్యాలెన్స్ చేసుకుంటారంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్టర్స్ వ్యూ కానివ్వండి, పోర్ట్రేట్ వీడియో కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S23కి సంబంధించి నా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. పోర్టబుల్గా కాంపాక్ట్ ఫోన్ ఉపయోగించాలి అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు పెద్ద ఫోన్ నేను ఉపయోగిస్తానంటే గెలాక్సీ S23 అల్ట్రా మీరు చూస్ చేసుకోవచ్చు. మిడిల్ వేరియంట్లో S23 ప్లస్ కూడా ఉంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫీచర్స్ అయితే సేమ్ ఇవే ఫీచర్స్తో వస్తాయి. S23 అల్ట్రా వీడియోని ఒకవేళ మీరు చెక్ చేయకపోతే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో S23 అల్ట్రాకి సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ థర్డ్ అండ్ ఫస్ట్ ఆల్ ఇస్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.